సోడా, స్ప్రైట్ లేకుండా లెమన్ షర్బత్ చేశాను. ఈ ఎండలకి ఒక్క గ్లాస్ తాగితే మస్తు రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ క్విక్‌గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 2-3 స్పూన్స్ ఆఫ్ సబ్జా సీడ్స్‌ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పుదీనా, మిర్చి మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గానీ, ఈవినింగ్ స్నాక్ టైంలో గానీ టీ ఆర్ కాఫీని అవాయిడ్ చేయడానికి ఇదొక బెస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, పిల్లల స్టడీ టైంలో అయినా బెస్ట్ డ్రింక్. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనాని ఒక గ్లాస్ జార్లోకి వేసుకోవాలి. ఒక లెమన్ని బాగా స్క్వీజ్ చేసుకొని సాల్ట్, షుగరు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 5-6 వరకు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని వాటర్తో ఫిల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఈజ్ రెడీ. తీయగా, పుల్లగా, కారంగా, ఉప్పుగా ఎంతో పర్ఫెక్ట్ వేలో వస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. అవైలబుల్గా ఉంటే లాస్ట్లో హనీ వేసుకుంటే మరింత స్వీట్నెస్ యాడ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని హోమ్ ఫుడ్ ఐటమ్స్ కోసం ఇప్పుడే స్వప్న కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.